పువ్వులు కుడుతున్నా. మా పిన్ని అయితే సొగం ఏర్పంచుతుంది జీతం పిల్ల పూలనన్నీ. అదో అమ్మ ఆడ అమ్మ మనవడు అవ్వ మనవడు వంటలు చేస్తున్నారు. పెద్దమ్మ ఇంట్లో పొంగనాలు వేస్తుంది. పొంగనాలు గుంత పొంగనాలు. మా గయ్యం పిల్ల చూడేటప్పుడు ఉడికాయ పచ్చడి వస్తుంది. రోట్లో మామిడికాయలు, ఉప్పు, కారం, వెల్లుల్లి వేసినావా? వీడియోలన్నీ ఎన్ని ఫోన్లు పెట్టి చూస్తున్నాము. మా సన్నక్క చూడు, సన్నక్క జాస్తి అయిపోయింది ఈ మధ్యలో. పిల్లలు మా అమ్మ చూడు, అమ్మ తినేస్తుంది, చింటిగాడు కూడా తినేస్తున్నాడు. అక్కేమో పొంగనాలే పొంగనాలు పొంగనాలు. కానీ ఫ్రెండ్స్ మనం ఇంట్లో ఎంత మంచిగా వేసినా పొంగనాలు మంచిగా ఉండవు. బయట రోడ్డు పైన వేస్తాడు చూడు, అయ్యబ్బా ఏం టేస్ట్ ఉంటాయి తెలుసా. కట్టెల పొయ్యి మీద కాల్చే పొంగనాలు మస్తు. మీ దగ్గర మీ ఇంట్లో కూడా మొక్కలు ఉంటాయి కదా, మొక్కల్లో ఇట్లా వేరు పురుగులు అని ఉంటాయంట, జాగ్రత్త. అట్లా అక్క ఇట్లా తవ్వి తీస్తుంది వాటిని. ఇంత పెద్దగా ఉన్నాయి చూడండి, అవన్నీ వేర్లు తిని మొత్తం చెట్టునంతా పాడు చేస్తాయి. చూడండి బాబోయ్ తండ్రి, చీ అక్కడిగా ఉన్నాయి అవి. అది చూడు మళ్ళీ ఇట్లా మట్టినంతా తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. 2 ఉన్నాయి ఇక్కడ, ఇంకా తవ్వుతుంది ఉన్నాయేమో అని చెప్పి. మొక్కలకి అన్నిటికీ వేరు పురుగులు లేకుండా చూసుకుంటుంది. ఇప్పుడు దానికి రెమెడీ ఇది వేస్తుంది అక్క, చూడండి ఒకసారి. ఇప్పుడు చంపుతామని అక్కడ నేనేస్తా. వేసలే బయట తీసారా ఎందుకు ఇది? మళ్ళీ మట్టిలోకి ఎందుకు వేస్తాం? మాకు వెళ్ళి చచ్చిపోతే అది కూరలా? అదే నేను నాకు చూపించిన కదా, అవి కూరలు ఉన్నాయి. బాగా మీ అక్క ఇది చూపి ఉండి ఉండి వేస్తా. దీని రెమెడీ ఇది, ఇట్లా వేయాలి చచ్చిపోతే ఇది. అది చూడండి ఎట్లా అయిపోతుందో, మొత్తం చంపేస్తుంది. మళ్ళీ వేస్తా మొత్తం పోగొట్టినానే. చచ్చిపోతే దానికి వేచా మందారం చెట్టుక. చూడండి ఫ్రెండ్స్ మొక్క పెట్టి. సో ఫస్ట్ ఇవాళ అమావాస్యాల దర్శనం, అమ్మవారి దర్శనం కోసం వెళ్ళాము. అక్కడ తీసిన వీడియోస్ ఇవి. ఇదంతా అమ్మవార్శాలలో జరిగిన అలంకరణ. తర్వాత చెన్నకేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము, బంగారంగళ్ళ కాడ. అక్కడ లోపలంతా దర్శనం చేసుకున్నాము. చెన్నకేశ్వర స్వామి టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి అలంకరణ చూడడానికి వెళ్ళాము. అక్కడ ధనలక్ష్మి అమ్మవారి అలంకరణ చేశారు, చాలా అద్భుతంగా ఉండింది. ఇదే అలంకరణ. ఒక్క షాట్ అట్లా చుట్టేసేయి అంతే, కొంచెం ముందరికి షాప్ తగ్గే. వీళ్ళందరికీ తీపిచ్చా తాగేసారు గుట్ట గుట్ట గుట్ట. నేను మాత్రం మీకు కూడా ఇస్తా లస్సీ. ఇట్లా ఇసనకర్ర రాజరాజేశ్వరి. శివాలయంలో ఇదంతా శివాలయం అలంకరణ. అదే ఎవరో వేరే వాళ్ళు ఉన్నారని చెప్పి మేము వెయిట్ చేస్తున్నాము, అక్కడ కూర్చున్నాము. ఓవర్ హీట్ ఉంది ఇక్కడ, చాలా భరించలేకపోయాము ఓవర్ హీట్ని. సో అమ్మవారి అలంకరణ ఇది. అక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అక్కడ పూజ చేశారు. అక్కకి నాతో సార పెట్టించారు, అక్కతో నాకి సార పెట్టించారు. చక్కగా జరిగింది దర్శనం ఇక్కడ. వి ఫెల్ట్ వెరీ హ్యాపీ. Kita
మమ్మ బాయ్, లక్ష్మీ బాయ్. ఏది ఓనరమ్మ కనపడట్లే. ఓనరమ్మ పని వాళ్ళతో మాట్లాడుతుంది. ఉట్టిగా హాయ్ చెప్తా.